హాయ్ హలో అందరికి నమస్కారం. మీరు చూస్తున్న ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. ఈరోజు మనతో పాటు హార్ట్ సీట్ లో ఉన్న వ్యక్తి, ఒకరేమో యూట్యూబ్ ని షేక్ చేస్తుంటారు, ఇంకోరేమో యూట్యూబ్ ని వెళ్తా ఉంటారు. తిండి తినకుండా రోజు గడుస్తుందేమో కానీ వాళ్ళని యూట్యూబ్ చూడకుండా రోజు గడవదు. వాళ్ళు ఎవరో కాదండి, వైజాగ్ సత్య గారు, మన టిక్ టాక్ దుర్గారావు గారు. వైజాగ్ సత్య గారు, హార్ట్లీ వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ. హార్ట్లీ వెల్కమ్ దుర్గారావు, ఎల్జీ ఎంటర్టైన్మెంట్. టిక్ టాక్ దుర్గారావు అంటే వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తి ఈరోజు సిల్వర్ స్క్రీన్ మీద చూస్తుంటే చాలా హ్యాపీనెస్ వచ్చింది. సో మీ ఊరికే మీరు ఒక పేరు తెచ్చారు, అవునన్నా కదన్నా. కానీ మీ ఊర్లో కూడా ఈరోజు మీ ఫ్లెక్స్ దింపుతున్నారు అని మాకు వార్త వచ్చింది. అది ఇంతవరకు నిజమో? నిజంగానే మీ ఊరు వాళ్ళు మీకు అట్లా చేస్తున్నారా? మా ఊర్లోనండి 195 మంది నాకు సపోర్ట్ చేస్తారు. ఎక్కడన్నా ఉంటారండి 5గురు. ప్రతి మనిషికి శత్రువులు ఉంటారు. అలాగే నాకు ఒక 5గురు ఉన్నారండి మా ఊర్లో. నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నానండి. దగ్గరగా ఒక 3 నెలల నుంచి సినిమాలు శ్రీ విష్ణు గారితో, మన సప్తగిరి గారితో, కొత్తోడితో చేస్తున్నానండి. మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీ చేసి వచ్చాను. ఈ లోపల మేము ఇక్కడ ఉన్నామని, మరి మేము ఇంటికాడ మా అమ్మ ఒక్కరే ఉంటారండి. లేడని తెలిసింది. నైట్ కోసేసి పోనీ అక్కడ ఉంచేసినా పర్లేదు పోనండి, కోసేసి మా ఇంట్లో పడేసి వెళ్ళిపోరు. నైట్ ఫ్లెక్స్ కోసుకుని పట్టుకెళ్ళిపో ఓకే, లేదా కోసేశారు ఓకే అండి. కోసేసి మా ఇంటి ఇది ఉంటది కదా కటకటాలు, ఆ తలుపు తీసి ఆ లోనేసి మళ్ళీ గొళ్ళు పెట్టి వెళ్ళారు. అంటే ఒకప్పుడు నేను ఒక వీడియో చూసాను మీది. అంటే మీ ఊరు వాళ్ళు కూడా చాలా చక్కగా మీ నుంచి మాట్లాడారు. ఈ రోజు సీన్ కట్ చేస్తే మీ ఊరిలో ఫ్లెక్స్ ఇంపార్ట్ ఎలా చూడొచ్చు? అంటే మీ గ్రాఫ్ తగ్గింది అనుకోవచ్చా? గ్రాఫ్ తగ్గడం ఏముందండి, ఫ్లెక్స్ సింపారు. దుర్గారావు ఎదుగుతారు ఆపగలుగుతారా? నేను ఇవాళ 9 సినిమాలు చేస్తున్నాను అండి. నేను ఐమాక్స్ దగ్గర సినిమా చూసి వస్తుంటే 100 కెమెరాలో ఒక సెలబ్రిటీ అని పెట్టారు. అలా మా ఊరు వాళ్ళు ఎవడన్నా నడిచొస్తే ఎవడన్నా ఒక కెమెరా పెడతారా? వాళ్ళ పేరు అడుగుతారా? వాళ్ళ పేరు చెప్తారా? వాళ్ళతో ఫోటో దిగుతారా? ఇవాళ ఇక్కడే కాదండి, పక్క స్టేట్కి వెళ్ళినా కూడా ఫోటోలు దిగుతారు మాతోటి. దుర్గారావు ఒక సెలబ్రిటీ, మంచిగా చేస్తారు ఇద్దరని. అలాగా తెలియని వాళ్ళు ఏదో చేశారు, పోలం వాళ్ళ పాపం వాళ్ళదే, నేనేం అనలేదండి. ఒక్కసారి మీ ఊరు వాళ్ళు నేను కొంచెం చేయమనుకుంటే ఒక వీడియో విన్నాం. అబ్బా దేవుళ్ళగా పూజ చెప్తున్నారా? అంటే లక్ష్మీపురం అంటారు. లక్ష్మీపురం అంటే దుర్గారావు, దుర్గారావు అంటే లక్ష్మీపురం అన్న మీ ఊరు. ఈరోజు ఇట్లా చేయడం ఎలా చూసుకుంటున్నాను? బాధ అయితే అందరిని అంటలేదండి, ఒక 5గురు ఉండుంటారు. ప్రతి ఊరికి శత్రువులు ఉంటారు. 5గురు చేసి పోను వాళ్ళ పాపం ఆడదు. ఇప్పుడు నా ఫ్లెక్స్ చింపేస్తే నేనేం చిన్నోళ్ళు అయిపోను, నా ఫ్లెక్స్ చింపేస్తే నాకు ఉన్న పేరు చెడిపోదు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు మెగాస్టార్ అయ్యారండి. ఆయన సినిమాలు తీసినా తీయకపోయినా మెగాస్టారే. ఆ స్టార్డమ్ ఇప్పుడు ఆయన అలాగే ఉంటుందండి. అలాగా నేను ఏం చేసినా చేయకపోయినా టిక్ టాక్ స్టార్ దుర్గారావే. అంటే బయట వినిపిస్తుంది, ఒకప్పుడు మీరు ఇద్దరు చేసినప్పుడు చాలా బాగుండే, ఏమంటే మీరు వైజాగ్ సత్య బ్యాచ్లు చేరిన తర్వాత మీ గ్రాఫ్ పడిపోయింది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దాని గురించి మీరేం చెప్తారు? గ్రాఫ్ ఎందుకు పడిపోద్దండి? మా టీం ఎప్పటి నుంచి కాదు కదా, అలా కాదండి, ఆయన స్టార్టింగ్ నుంచి మాతోనే ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా ఈ నెలలో మాకు పరిచయం అయ్యాడు అనుకుంటున్నావా? అంటే దుర్గారావు అంటే ఒకప్పుడు డాన్సర్ మంచి కమెడియన్ అన్నట్టు అనిపించేది. వన్స్ ఒకసారి మన వైజాగ్ సత్యతో నూపబాలతో ఫ్రెండ్స్ చేసిన తర్వాత స్క్రాప్ బ్యాచ్ లోకి వెళ్ళిపోయాడు అంటే మీరేం చెప్తారు? మా ఇద్దరు ఫ్రెండ్షిప్ 5 ఏళ్ళు అంతే కదా, 5 ఏళ్ళు కదండి. ఈనాడా అన్నాడా? మరి 5 ఏళ్ళుగా బ్యాట్లు కోయాలి కదా, ఇప్పుడు కోయిస్తారేంటి? అప్పుడే కోసేయాలి కదా, 5 ఏళ్ల క్రితమే. దానికి దీనికి సంబంధం లేదు. ఆయన గ్రాఫ్ పెరుగుతుంది, పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాడు. తర్వాత జగపతి బాబు గారితో డాన్స్లు వేసిండు, రవితేజ సినిమాలో యాక్ట్ చేసిండు. వాళ్ళు ఏంటంటే ఒక ఈర్ష్యతో ఓరవలేనితనంతో చేశారనమాట. ప్రతి ఒక్కరికి శత్రువులు ఉంటారు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఎంతో మంది ఆయన మీద కోడిగుడ్లు ఇస్తారు, మీకు కూడా తెలుసు ఆ విషయం. దాని అర్థం ఏంటి? గ్రాఫ్ పడిపోయిందనా? ఇంకా ఆయన సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు, ఆయన టూరిజానికి ఢిల్లీ లెవెల్లో మినిస్టర్ అయ్యాడు. సో అలాగే అనమాట. వాళ్ళు ఇప్పుడు రాళ్ళు వేస్తారు కదా, రాళ్ళే పువ్వులు అవుతాయి ఆయనకి. ఓకే, దుర్గారావు గారు మీరు ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు. అంటే నేను బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నా, బిగ్ బాస్ నన్ను తీసుకోవాలి అన్నట్టు. సహజంగా బిగ్ బాస్కి వెళ్ళే వాళ్ళు చాలా రిక్వెస్ట్ గా ప్రేమతో అడుగుతారు. మీరు ఏంటంటే బిగ్ బాస్ కి వార్నింగ్ ఇస్తారు, తీసుకుంటావా తీసుకోవా అని. అంటే అంత తీసుకోవాలి వార్నింగ్ ఏమి ఉండదండి. మీరు వీడియో చూసారా? ఒకసారి ప్లే చేద్దాం వీడియో. మీరు ఏమన్నారు?
ఎక్కడికి వెళ్ళినా, ఏ ఈవెంట్ కి వెళ్ళినా, ఏ సినిమాకి వెళ్ళినా, ఏ జబర్దస్త్ వెళ్ళినా మీరు బిగ్ బాస్ కి ఎప్పుడు వెళ్తున్నారు, బిగ్ బాస్ కి ఎప్పుడు వెళ్తున్నారు అనేది ప్రజలు అభిమానులు అందరూ అడుగుతున్నారండి. బిగ్ బాస్ గురించి నాకు మాట్లాడే అర్హత ఉంది, అందుకని నేను బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నానంటే. నా ఫాలోయింగ్ 20 lakhs చూసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్. మమ్మల్ని యూట్యూబ్ లో ఏమ్మా ఎప్పుడు వెళ్తారో, మీ పేర్లు వచ్చినాయి కదా, మీరు వెళ్తున్నారా, మీ దంపతుల పేర్లు వచ్చినాయి వెళ్తున్నారా అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారండి. మరి మేము అడుగుతున్నామో లేదో ఆ యూట్యూబ్ అందరూనేమో మీరు వెళ్తున్నారో మీరు వెళ్తున్నారో అని అంటారండి. చివరికి వచ్చేపాటికేమో మా పేర్లు వస్తలేదు, ఏం వస్తలేదండి. ఎందుకంటే ఉత్తు అందరికి ఇస్తున్నారు, ఫాలోయింగ్ ఉన్న వాళ్ళకి ఇవ్వండి. ఏదో ఫాలోయింగ్ లేని వాళ్ళకి ఇస్తే ఎందుకంటే ఏం చేస్తాం నానా, ఇవ్వండి ఒక అవకాశం. మేము ఏం కావాలో చూపిస్తాం, టిక్ టాక్ లో చూపిస్తాం, అందరికీ ఇవ్వండి ఒక అవకాశం. అంటే అవకాశం ఇవ్వండి, అందరికి ఇస్తున్నారు కదా, ఒక అవకాశం ఇవ్వండి. టిక్ టాక్ లో అందులో బెదిరింపు ఎక్కడ అనిపించింది నీకు? టిక్ టాక్ లో మాకు ఇంత ఫాలోయింగ్ ఉంది, ఇంత క్రేజ్ ఉంది, మాలాంటి వాళ్ళకి ఇవ్వండి. ఎందుకండి ఆయన చెప్పింది కరెక్టే కదా, అన్నాముక్కలు తీసుకెళ్లి పడేస్తున్నారు అడ్రస్ లేని వాళ్ళు అంతా. ఇలాంటి వాళ్ళకి ఇస్తే మంచిది కదా. ఆయన అడిగారు, ఆయన స్టైల్ తప్పే. ఓకే, మీకు 20 లక్షల మంది ఫాలోవర్స్ ఉంటే మీకు బిగ్ బాస్ అవకాశం రావాలని కాదు, ఫాలోయింగ్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. ఫాలోయింగ్ ఉన్నోళ్ళకి ఇవ్వాలా, కంటెంట్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలా? కంటెంట్ అంటే ఇప్పుడు నా దగ్గర కంటెంట్ లేకుండానే నేను ఎన్ని సినిమాలు చేశానా, కంటెంట్ లేకుండా ఎన్ని టీవీ షోలు చేశానా, కంటెంట్ లేకుండానే 250 ఈవెంట్లు చేశానా, కంటెంట్ లేకుండా చేసిన అన్ని. కంటెంట్ ఎక్కడి నుంచి వచ్చాడు, దుర్గారాగడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేస్తా వచ్చాడు, ఒకసారి ఆలోచించండి. నేను ఒక వ్యవసాయం చేసుకుని చిన్న మారుమూల ప్రాంతంలో పుట్టినోడిని. ఈ రోజు ఒక సపోర్ట్ లేకుండా, ఒక రికమెండేషన్, నా టాలెంట్ మీద నేను వచ్చాను, ప్రజలు సపోర్ట్ చేశారు. ఒకరు సపోర్ట్, సార్ నేను సినిమాలోకి వెళ్తాను నన్ను కొంచెం రికమెండేషన్ చేయండి, నేను టీవీలోకి వెళ్తాను నన్ను రికమెండేషన్, నేను ఎవరిని అడగలేదండి. అదృష్టం వల్ల అవకాశాలు వచ్చినాయి, వెళ్ళి చేశారు. అంటే నేను ఒకళ్ళ మీద బేసే రాలే, నేను ఏదో చెయ్యాలని వచ్చాను ఇండస్ట్రీకి, చేస్తున్నాను. అంటే అనగానే ఏదో చిరాకు వీడియోలు, అందరూ తిట్టుకునే వీడియోలు నేను చేయనండి. నేను చాలా వీడియోలు చేశాను. మీరు మీ దగ్గర ఏదైనా చిరాకు వీడియో కానీ పోనీ ఎవరినైనా తిట్టిన వీడియో ఏదైనా ఉంటే చూపించండి. ఓకే, ఇదే వీడియోకు మీ ఫ్యాన్స్ ఏమైనా కామెంటేటర్ చూద్దాం ఒకసారి. దుర్గారావు గారు గర్వం పెరుగుతుంది చూసుకోండి. మీరు బిగ్ బాస్ కి వెళ్తే నేను అసలు షో చూడడం వదిలేస్తాను. మీ గురించి చాలా ఎక్కువ మీరు ఎక్కువ ఉంచుకుంటున్నారు. మొత్తం ఎన్ని కామెంట్లు పెట్టారు? మొత్తం ఎన్ని కామెంట్లు పెట్టారు? వ్యూవర్స్ పెట్టారు, అతను చదువుతుండవా? ఓకే ఓకే ఓకే, నువ్వు అన్నది కరెక్టే. ఎన్ని కామెంట్లు పెట్టారు? ఎన్ని? 141 మంది కామెంట్స్ పెట్టారు. 1041 మంది పెట్టారు. ఎంతమంది బ్యాడ్ గా పెట్టారు, ఎంతమంది గుడ్ గా పెట్టారు? చదవండి. ఎంతమంది బ్యాడ్ గా పెట్టారు, ఎంతమంది గుడ్ గా పెట్టారు? నేను ఒక వీడియో చేస్తే 95 మంది గురించి చేస్తాను, 5 గురించి చేయను. 5 ఏదో కామెంట్ పెట్టారని మానేను. ఆ 95 మంది చూసి నన్ను మెచ్చుకుంటున్నారు కదా, అది చాలు. ఆయనకి ఎప్పుడు గుడ్ కామెంట్స్ వస్తాయి, నేను ఒప్పుకున్నా. మాకు బ్యాడ్ పెడతారు, ఎందుకంటే మాకు ఎక్కువగా కాంట్రవర్సీస్ ఉంటాయి కానీ ఆయనకి మంచిగానే పెడతారు. ఎవరో ఎన్ని కామెంట్లు పెట్టినా తిరిగి నేను ఇప్పుడు ఇంతవరకు ఒక్కడ కూడా నేను ఒక కామెంట్ పెట్టాను. నాకు కూడా ఎందుకు డైరెక్ట్ అడగాలనుకుంటున్న క్వశ్చన్ ఏంటంటే, బిగ్ బాస్ కి వెళ్ళాలనుకుంటారు కదా, సో అసలు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? అసలు బిగ్ బాస్ కి వెళ్ళే ఒక సెంటిమెంట్ అనమాట, నేను పలానా రైతులకు ఇది చేస్తా, పలానా మందికి అది చేస్తా అంటారు. ఒకవేళ బిగ్ బాస్ ను కప్పు కొడితే ఏం చేస్తావు? అసలు బిగ్ బాస్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? బిగ్ బాస్ ఎందుకు వెళ్ళాలనుకున్నానంటే డైరెక్ట్ గా మీకు ఆన్సర్ చెప్తాను. నేను ఏ ఈవెంట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, దుర్గారావు గారు మీరు బిగ్ బాస్ లో ఎప్పుడు కనపడతారు, మీరు వెళ్తే చూడాలని ఉంది, మీకు వెళ్తే మేము సపోర్ట్ చేస్తాం, ఎక్కడికి వెళ్ళి అడుగుతున్నారు. సరే, ఇప్పుడు నేను ఈ రేంజ్ కి ఈ స్థాయికి వచ్చానంటే అభిమానులే 2 తెలుగు రాష్ట్రాల్లో. నేను వెళ్ళి వాళ్ళ దగ్గర మెప్పు పొందాలని వెళ్తున్నాను తప్ప అందులో ఏదో నాకు డబ్బు వచ్చేద్దే, అందులో నేను ఏదో తీసేసుకుంటానని నేను వెళ్తలే. నా అభిమానులు పెట్టే కామెంట్లకి ఖచ్చితంగా నాకు బిగ్ బాస్ అవకాశం ఏదో రకంగా అడిగి నేను వెళ్తాను, మీ అందరిని మెప్పిస్తాను. దుర్గారావు గారు, నేను ఒక విషయం చెప్తా. బిగ్ బాస్ అనేది అది ఏంటది, టీవీ స్క్రీన్. మీరు అంతకంటే పెద్ద స్క్రీన్ మీద కనిపించారు అన్నట్టు. అదే సినిమాలో రవితేజ గారి సినిమాలోనే కనిపించారంటే ఇది దానికంటే చిన్నదండి. బిగ్ బాస్ ఇస్ స్మాలర్ దెన్ సినిమా, అర్థమవుతుందా? మేము ఆల్రెడీ మంచి సినిమాలో కనిపించాం, మాకు అలాంటి ఆశలు ఏం లేదు. అలాంటప్పుడు మరి బిగ్ బాస్ కి వెళ్ళాలని ఎందుకు అనుకుంటారు? మరి అభిమానులు అండి, ఈ స్థాయికి వచ్చాను,
ఈ స్థాయికి వచ్చి అభిమానులు ఎక్కడికి వెళ్ళినా అభిమానులు అడుగుతారు కాబట్టి మీరు బిగ్ బాస్ కి వెళ్ళాలనుకుంటారు. మేము అవునా బిగ్ బాస్ కి వెళ్తే మీకు ఎంతకో డబ్బులు వస్తుంటాయి. ఆ డబ్బులు తీసుకుని ఏం చేస్తారు? మీ సొంతంగా వాడుకుంటారా లేకపోతే ప్రజలకు ఇస్తారా? మీకు లైక్ కొట్టి షేర్ చేసిన అభిమానులకు ఇస్తారా? నేను వాడుకుంటాను, కొంత అనాథ ఆశ్రమాలు ఉంటాయి కదండి, వాళ్ళకి చేస్తాను. సత్య గారు, మిమ్మల్ని అడగదలుచుకున్నా, అంటే మీ బ్యాచ్ అంతా కలిసి పల్లె ప్రశాంత్ టార్గెట్ చేస్తున్నారు అంటే ఏం చెప్తాను? నేనైతే ఏమైనా టార్గెట్ చేయలేదు. అంటే మీ వెంట తిరిగి ఉప్పల్ బాలు ఆయనకి నేను ఓట్లు వేసా కూడా, పల్లవి ప్రశాంత్ కి నా ఓట్లు వేసి, ఎందుకంటే ఒక రైతు బిడ్డ, రైతులు కూడా అన్ని రంగాల్లో ఉండాలి, రైతులే దేశానికి వెన్నెముక అని ఈ రోజు కూడా నమ్ముతున్నాను. అప్పుడు కూడా నమ్మాను, నేను ఓటేసాను. మా ఇంటికి వచ్చిన మా టీంలో ఉన్న వాళ్ళ మొబైల్ కొంతమంది ఓటింగ్ ఎలాగేయాలో తెలియదు, నేను ఓటేసా కూడా. అది అప్పుడు. కానీ ఇప్పుడు ఎందుకని మీ బ్యాచ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉప్పల్ బాలు కూడా ఇదే స్టూడియోలో కూర్చొని పల్లె ప్రశాంత్ నా వెంట తిరిగినానే మా బ్యాచ్ అంటున్నారు. మా బ్యాచ్ ఏమైనా స్మగ్లింగ్ చేస్తున్నామా, లేకపోతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నామా, లేకపోతే రేపులు చేసామా, దొంగతనాలు చేసామా, మర్డర్లు చేసామా, లేకపోతే పాకిస్తాన్ టెర్రరిస్ట్ సపోర్ట్ చేసామా? ఎందుకు అట్లా? మా బ్యాచ్ లో అందరూ ఉన్నారు కదా, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ పక్కన కూర్చున్న వ్యక్తి ఇండైరెక్ట్ గా పల్లె ప్రశాంత్ తిట్టిండు అని అంట. ఏం తిట్టాడా? నేనైతే ఆ వీడియో చూడలా. బిగ్ బాస్ లో కూడా అంతకు మించి చేస్తాం, ఎవరు అవకాశం. బిగ్ బాస్ యాజమాన్యానికి నేను ఒకటే చెప్తున్నాను, మేము రావడానికి సిద్ధం, మీరు పిలవడానికి సిద్ధమా చెప్పండి. పిలవగానే 1/2 సెకండ్ మీ ముందుంటారు. అందరిలాగా నేను ధర్నాలు చేయను, అందరిలాగా నేను కాంట్రవర్సీ చేయను, అందరిలాగా రైతు బిడ్డనని నేను చెప్పుకోనండి. ఇప్పుడు మీరు చెప్పండి, దుర్గారావు రైతు పీడ అన్నది ఎవరు? ఇప్పుడు ఆయన వ్యక్తిగతం, అది ఆ వీడియో నిజం టు బి హానెస్ట్ నాకు తెలీదు. బట్ ఉప్పల వాళ్ళు తిట్టాడు, ఎందుకు తిట్టాడో చెప్తాను. మీకు ఇమ్రాన్ ఖాన్ తెలుసు కదా, పరేషాన్ బాయ్స్ అంటారు. ఆయన ఉప్పల వాళ్ళకి నాకు ఒక షూట్ పెట్టిండు. అప్పుడు మా ఇద్దరు షూట్ చేస్తున్నాం అక్కడ సికింద్రాబాద్ అవతల. అప్పుడు ఈయన వచ్చాడు, ఎవరు పల్లవి ప్రశాంత్ వచ్చాడు. అప్పుడు పల్లవి ప్రశాంత్ అంత క్రేజ్ లేదు. మేమంటే తెలుసు వైజాగ్ సచ్ అంటే, ఉప్పల బాలు అంటే ఆయన ఇంకా చాలా పెద్ద సెలబ్రిటీ. మా ఇద్దరికైతే అప్పుడు క్రేజ్ ఉంది. పల్లవి ప్రశాంత్ అంటే నాకు కూడా నిజంగా తెలియదు. వచ్చినాక అన్న మేము ఇట్లా బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నాం, మీరు అందరూ నాకు వీడియో చేసి పెట్టండి అన్నారు. అప్పుడు ఆ క్రమంలో ఉప్పల బాలు కూడా నేను కూడా ఒక సెలబ్రిటీనే కదా అని చెప్పేసి ఆ వీడియోలోకి వెళ్తుంటే చాలా అసభ్యకరంగా మాట్లాడాడు, నువ్వు పక్కకు పో అన్నట్టు మాట్లాడాడు అనమాట. అప్పుడు ఉప్పల బాలుకి చాలా కోపం వచ్చింది. ఆ కోపమే మొన్న ఒక ఎంట్రీలో మాట్లాడాడు. అదే అట్లా అనకూడదు కదా. ఉప్పల బాలు లేడీ గడ్డ పాటిస్తాను, బయట ఎట్లా ఉంటాడు మీ అందరికీ తెలియదు. నేనే భయపడతా, ఉప్పల బాలు దగ్గర దుర్గారావు కూడా భయపడతాడు. ఎందుకంటే ఆయన కెమెరా ముందు ఒకలాగా ఉంటాడు, ఏమంటారు మీ లాంగ్వేజ్ లో చీప్ అంటారో, చిల్లర్ అంటారో, ఫన్నీ అంటారో, కానీ అట్లా ఉంటాడు. వన్స్ కెమెరా ఈజ్ ఆఫ్ కెమెరా దగ్గర చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు ఆయన. ఆయన దగ్గర ఇట్లా కామెడీలు చేయడాలు, చిల్లర వేషాలు వేయడాలు పనిచేయవు. ఒప్పుకోడు, అసలు యాక్సెప్ట్ చేయడు. ఇంకా నీకు కూడా తెలుసు కదా, మీ స్టూడియోకి వచ్చాడు, కెమెరా ముందే ఏదైనా మాట్లాడతాడు, కెమెరా ఆఫ్ చేసిన తర్వాత ఇంక సర్రని వెళ్ళిపోతాడు. సత్య క్యాబ్ బుక్ చేయి వెళ్ళిపో అంటాడు. సో అట్లాంటి వ్యక్తి కోసము అట్లా ఏదేదో రాస్తుంటే మాకే బాధ అనిపిస్తుంది అసలు. అంటే బయట వినిపిస్తుంది సత్య గారు, అంటే మేము గ్రూప్ గా ఫామ్ అయ్యి కావాలని పల్లవి ప్రశాంత్ టార్గెట్ చేస్తున్నట్టుగా బయట వినిపిస్తుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళు తిడుతున్నారు కదా, వాళ్ళకి వాళ్ళు ఆయనతో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు కదా. నాకు అంటే ఇది మరీ బాగుంది. ఇప్పుడు ఎప్పుడు మా టీంలో వాళ్ళు ఏదైనా చేస్తుంది నా మీదకి వస్తారు మీరు చెప్పి ఒక మాట. ఇలాగే ఈ మధ్య ఏదో అయింది నాకు, ఇలా నా మెడకి ఏదో చుట్టుకుంది, సంథింగ్ ఇలాగా హ్యాపెన్ టు మీ, అది గుర్తుకు రావట్లేదు. మీ టీంలో వాళ్ళంటే ఇప్పుడు మా టీంలో వాళ్ళంటే 24 hours వాళ్ళు నా పక్కన పండుకోవడం లేదు కదా, మా ఇంట్లో ఉండడం లేదు కదా. బయటకు వెళ్ళాక వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు వీడియోలు పెట్టుకుంటారు. వాళ్ళకి ఇప్పుడు ఒక మామూలు మేము కూడా యూట్యూబ్ లో బిగ్ బాస్ అని పెట్టుకుంటున్నాం. ఒకప్పుడు రాకేష్ మాస్టర్ చేశాడు అనమాట హోస్ట్, ఒక 3 షోలు. తర్వాత ఎవరు చేశారు నాకు గుర్తులేదు, విజ్జు గౌడ్, చందు గౌడ్ వాళ్ళు చేశారు. తర్వాత ఇంకెవరో మధ్యలో చేశారు. అలాంటప్పుడు నాది రెస్పాన్స్ ఉంటుంది. షో మేనేజ్మెంట్ చేసినంత వరకు, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు తిట్టారు వీళ్ళు తిట్టారు నాకేం సంబంధం, నాకు సంబంధం లేని విషయం అది. ఇప్పుడు ఇంతకు ముందు లాగా అంత పెద్ద టీం కూడా లేదు, ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నాం మేము కూడా. ఉప్పల బాలు, వైజాగ్ సత్య, టిక్ టాక్ దుర్గారావు, టిక్ టాక్ గంగా అంటే టిక్ టాక్ దుర్గారావు వైఫ్, అలాగే ఆవేశం స్టార్, ఇన్స్టా బంగారు. ఎక్కువ మేము జబర్దస్త్ వాళ్ళతో కొలాబరేట్ అయిపోయినాం. నాకు జబర్దస్త్ వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఎవరు జబర్దస్త్ అప్పారావు కావచ్చు, జబర్దస్త్ గడ్డం నవీన్ కావచ్చు, జబర్దస్త్ చిట్టుబాబు కావచ్చు, అలాగే జబర్దస్త్ తన్మయి, జబర్దస్త్ శాంతి స్వరూప్, జబర్దస్త్ వినోదిని, జబర్దస్త్ హరికృష్ణ, జబర్దస్త్ మోహన్, వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మా 10 మంది ఉన్నాము, మా 10 మంది వాళ్ళు కలిసి కొలాబరేట్ అయ్యి వెళ్తున్నాం. ఎందుకంటే ఇలాగే నువ్వన్నట్టే మీ టీం అని అది చేసిన నా మీద వేసేస్తున్నారు మీరు. ఇప్పుడు మీరు ఇంతమంది ఫెయిల్ అయిపోయారు, సో వాళ్ళు ఎంత మందిలో ఒకరు నేను అడుగుతారు డైరెక్ట్ అడుగు. మీరు సపోజ్ నేను బయట వెళ్తుంటే నేను కింద పడ్డా అని ఒకరికి ఫోన్ చేసి హెల్ప్ అడగచ్చు.
ఖచ్చితంగా దుర్గారావు నాకా వైజాగ్ సత్య హెల్ప్ చేస్తారని సోషల్ మీడియా వాళ్ళు చెప్తారు, టీవీ ఇండస్ట్రీ వాళ్ళు చెప్తారు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చెప్తారు, చివరికి పొలిటీషియన్స్ కూడా చెప్తారు నాకు అంత పేరు ఉంది. ఖచ్చితంగా నా దగ్గర ఆ టైంకి డబ్బులు లేకపోయినా నేను వేరే దగ్గర అరేంజ్ చేసినా ఆ డబ్బులు పట్టుకుని వెళ్తాను. అంతవరకు ఎందుకు, మొన్న మేము బకాసు రెస్టారెంట్ అనే మూవీ చేస్తాం, హర్రర్ ఫిల్మ్ దెయ్యాలది. అందులో కోనసీమ ప్రవీణ్ కుమార్ అంటే తెలుసు కదా, ప్రేమ కథ చిత్రం. ప్రవీణ్ కుమార్ ఆయన మెయిన్ లీడ్, అలాగే మా వైజాగ్ వైభహర్ష మెయిన్ లీడ్, ఇంకా చాలా మంది ఉన్నారు ఆర్టిస్టులు. నేను అక్కడ షూటింగ్ నాదనమాట, షూటింగ్ అప్పుడు ఎవరితో, హీరోతో ప్రవీణ్ కుమార్ తో. నేను ఆ షూటింగ్ కాదనుకుని ఒప్పుల వాళ్ళకి సడన్ గా పెయిన్ వచ్చేసింది, గ్యాస్ట్రిక్ పెయిన్. టకా 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 ఈయన ఉన్నాడు పక్కన, ఈయన ఉన్నాడు, చాలా మంది ఉన్నారు, ఆవేశ స్టారు, మినిస్టర్ బంగారు మంత్రులు ఉన్నారు. టకా టకా కొట్టించుకుంటున్నా, నేను ఆయన కంటే ముందు నేను ఐస్ అయిపోతున్నాను. ఏమైంది ఏంటని ప్రొడక్షన్ వాళ్ళకి చెప్తే, ఏం కాదండి పంచదార నీళ్ళు ఇచ్చేయండి అంటున్నారు. పంచదార నీళ్ళు ఎలాగంటే అంత సివియర్ గా పెయిన్ ఉంటా అని చెప్పి నేను అప్పటికప్పుడు నేను క్యాబ్ బుక్ చేసి వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చెప్పలా, తీసుకొని వెళ్ళిపోయినాను. మ్యాగ్నెట్ హాస్పిటల్ కదా, ఈశ్వర్ చెక్ పోయింది, 5 స్టార్ హాస్పిటల్. అక్కడ తీసుకెళ్లి ఒక 20,000 దాకా ఖర్చు పెట్టి నా ఓన్ అమౌంట్. తర్వాత వచ్చి వాళ్ళకి బిల్ ఇచ్చిన. వాళ్ళు వచ్చాక నీ సినిమా షూటింగ్ మరి లేదు ఇంకా అనేసి అన్నారు. నాకు సినిమా లేకపోయినా పర్లేదండి, నా ఫ్రెండ్ ఉంటే చాలా, అట్లాంటి క్యారెక్టర్ అది. ఏమో నేను చెప్పింది ఇందులో ఏమైనా సత్య గారు మీరు మ్యారీడా? ఎవరు మీరు? సో మీరు మ్యారీడ్ కాదు, 10 సంవత్సరాలు ఇదే క్వశ్చన్, ఎందుకు అలా మనిషిని బాధ పెడతారు? అది కాదు, మ్యారీడ్ పిల్లలు ఎంతమంది అంటే కాలేదు, ఏం చేయాలి? మిమ్మల్ని నెగిటివ్ అడగట్లేదు, మీరు మ్యారీడా అని అడిగా, కాదన్నారు. సో ఇప్పుడు అంటే మీరు మ్యారేజ్ చేసుకోవడానికి భయపడుతున్నారు, ఎందుకు రీసెంట్ గానే చాలా మంది చంపుతున్నారు కాబట్టి, అట్లా అయితే భయపడి చేసుకోవట్లేదా? లేకపోతే నాకు మొదటి నుంచి మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ లేదు, సినిమా అంటేనే ఇష్టం. సినిమా ప్రపంచం వరకు నేను పెద్ద మంచి జాబ్ వదులుకొని వచ్చేసాను, చాలా 5 స్టార్ హోటల్లో మంచి మంచి జాబ్స్ వదులుకొని నేను వచ్చేసాను. నాకు చిన్నప్పటి నుండి సినిమా పిచ్చి. 3 సంవత్సరాలకే నన్ను బాలమేధం అనేవారు. 3 సంవత్సరాలకే పిసిసిఎల్ గారి పాటలు పాడండి, ఎస్డిఆర్ గారి పాటలు పాడండి, లేకపోతే యేసుదాస్ గారి పాటలు పాడండి, చిత్ర గారి పాటలు పాడండి పాడేసేవాను. సింగర్ అవ్వాలని నాకు మంచి కోరిక, ఇండస్ట్రీలోకి రావాలని కోరిక. ఈ ఉప్పుల బాలు, ఈ దుర్గారావు వీళ్ళందరూ తిరగడం, కొంచెం ఆర్టిస్ట్ గా కూడా అయిపోయినాను. నాకైతే నా మెయిన్ ఏం ఏంటి సింగింగే. ఓకే సత్య గారు, నేను డైరెక్ట్ అడగాలనుకుంటున్నా, మీరు దుర్గారావు గారిని వాడుకుంటున్నారు, తనకు ఇంచుమించు 20 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, మీకు అంత అవునాను కదా అంత లేదు, మీరు వాళ్ళని వాడుకొని మీరు ఫేమస్ అవుతున్నారు అంటే మీరు చెప్తారు? నాకు సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది దగ్గర పేరు ఉందో నీకు తెలుసు. వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారేమో నాకు తెలియదు, కానీ చంద్రమోహన్ గారు ఎంత పెద్ద హీరో. ఆయన ఒక శారద, ఒక వాణిశ్రీ, శ్రీదేవి, జయసుధ, జయప్రద, విజయశాంతి, రాధిక, సుహాసిని, భానుప్రియ లాంటి వాళ్ళకి ఆయన హీరో. వాళ్ళు వచ్చినా ఆయన పాదాల మీద పడతారు. నాకు కూడా ఒక ప్రముఖ హీరోయిన్ అన్నారు, ఇప్పుడు ఆయన హీరోయిన్ లేరు, చనిపోయారు. మేము ఆయన పక్కన కూర్చోడానికే భయపడతాం. అట్లాంటిది ఆయన పక్కన కూర్చుంటావు, నీకు ఆయన గోరుముద్దలు తినిపిస్తున్నారు, నీకు ముద్దులు పెడుతున్నారు అని అడిగారు. సో అంతటి మహానుభావుడు సపోర్ట్ నాకు ఉంది. రమాప్రభ గారు తెలుసు, తెలుగులో ఉన్న కమెడియన్స్ అంతా నా దగ్గర పోగేస్తే ఫస్ట్ ప్లేస్ లో రమాప్రభ గారికి పెట్టాలి. 2000 సినిమాలు చేశారు ఆమె, 7 సీఎంలు, అన్నాదురై గారు, కరుణానిధి గారు, ఎంజీఆర్ గారు, ఎన్టీ రామారావు గారు, జానకి రామచంద్రన్, జయలలిత, ఇప్పుడున్న ఈ స్టాలిన్ కూడా ఒకప్పుడు ఆర్టిస్టే, సినిమాల్లో టీవీ సీరియల్ చేశారు. 7 సీఎంలతో ఆమె చేసింది. ఎంతో మంది హేమీలతో చేసింది ఆమె నన్ను కొడుకులా ఇంత గౌరవిస్తుంది. వాళ్ళకంటే మీరు ఫీల్ అవ్వకండి, ఈయన పెద్ద వ్యక్తి. చెప్పండి, మీరు పెద్ద వ్యక్తి అండి వాళ్ళకంటే? వాళ్ళే నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. నేను ఈయన వాడుకుంటానని మీరు ఎట్లా అంటారు? మా అందరితో ఒక ఫ్రెండ్షిప్, ఫ్రెండ్లీగా తిరుగుతాము, కలిసి షూటింగ్లు చేసుకుంటాం, అంతవరకే. అంతేగాని వాడుకున్నారు అనేవాడు రాంగ్. వాడుకోవాలని అనుకుంటే వాళ్ళని వాడుకుంటాను నేను. అలాగే చెప్పుకుంటే ఎంతో మంది, భానుచంద్ర గారు, వీళ్ళు చెప్పుకుంటే పెద్ద లిస్టే ఉంది నాకు. నేను ఇండస్ట్రీ వాళ్ళు తీసుకొస్తే నేను వచ్చానండి, వాళ్ళు తీసుకొస్తే నేను వచ్చాను. ఒకవేళ వాడుకున్నాను అన్నారు కదా, వాళ్ళు వాడుకున్నానని రాసుకోండి. మేమంతా ఫ్రెండ్స్ అంతే, కలిసి ఈవెంట్స్ చేసుకుంటాం, కలిసి షూటింగ్లు చేసుకుంటాం, అంతవరకే. మాలో మాకు వాడుకోవడాలు ఉండవు. ఓకే, ఆన్సర్ వచ్చేసింది కదా. దుర్గారావు గారు, మీరు మ్యారీడ్, అలాంటప్పుడు సింగిల్ అవుతా నీకేం పని అసలు? అంటే కళాకారులు అంటే మ్యారేజ్ అవ్వని వాళ్ళు వేస్టా? అంటే సింగిల్ నరేంద్ర మోడీ గారు ఏంటి, అబ్దుల్ కలాం రాష్ట్రపతి, మన చనిపోయిన రతన్ టాటా, మమతా బెనర్జీ, జయలలిత, రాహుల్ గాంధీ, అంటే వీళ్ళందరూ వేస్టా? అంటే వాళ్ళతో పోల్చుకుంటున్నాను అంతే కదా, వాళ్ళందరూ మాకు ఆదర్శం. సింగిల్స్ తో మీకు బ్రహ్మచారితో మీకు ఏంటి అన్నట్టు మీరు అడిగారు క్వశ్చన్. అసలు ఇండియా కావాలి, ప్రపంచాన్ని కానీ పరిపాలించింది బ్రహ్మచారులే. బ్రహ్మచారి ఉంటే ఇట్లా సాధించవచ్చు, అంతే కదా. మరి వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి ఆయన పిఎం గా చేశారు, ఆయన బ్రహ్మచారి. నరేంద్ర మోడీ, ఇలా ఎన్ని పేర్లు చెప్పాలి? స్వామి వివేకానంద. అంటే విదేశంలో పెళ్లి చేసుకోవడం అంతా వేస్ట్ అంటున్నా? వేస్ట్ అనలేదండి, బ్రహ్మచారి యొక్క గొప్పతనం చెప్పాను. అఫ్ కోర్స్ దుర్గారావు గారు అంటే ఇప్పుడు ఉప్పల్ బాలు తర్వాత దుర్గారావు గారే. ఉప్పల్ బాలు గారు ఫస్ట్ ప్లేస్, ఆయనతో ఈక్వల్ గా వెళ్ళేది ఈయనే.
ఎందుకంటే ఇప్పుడు ఎన్నో జంటలు వచ్చాయి టిక్ టాక్ లో, వీళ్ళదే ఫస్ట్ నెంబర్ 1 జంట. వీళ్ళు చేసిన షోలు ఉప్పుల వాళ్ళు కూడా ఇలా 30 షోలు దాకా చేశారు. జబర్దస్త్ కావచ్చు, శ్రీదేట మనీ కంపెనీ కావచ్చు, ఏదైనా కానీ ఢీ కానీ, ఢీలో వీళ్ళు వెళ్ళారు, ఎవరు వెళ్ళలేదు. సో వీళ్ళు గొప్పతనం వాళ్ళకు ఉంది. ఎవరు గొప్పతనం వాళ్ళు. నేను ఉన్నాను అనుకోండి, నేను పి సుశీల్ గారితో వీడియో చేశా, ఎస్ జానకి గారితో చేశా, కే చిత్ర గారితో చేశా, బాలసుబ్రహ్మణ్యం గారితో చేశా, ఏ సిద్ధార్థ చేశా. ఎవరైనా ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఉన్న వాళ్ళ దరిదాపులకి వెళ్ళగలరా? వాళ్ళ గేట్ కనీసం టచ్ చేయగలరా? నా వీడియోలో చూసుకున్నాను, ఇంట్లో లోపలికి వెళ్ళి నేను చేసి వస్తా. నా ఇది నాకు ఉందండి. ఎవరి పేరు వాళ్ళకు ఉంటుంది, ఎవరిని తక్కువ అంచనా చేయకూడదు. నేను రాజమౌళి గారితో కూడా చేశాను, మీరు తెలుసు, పవన్ కళ్యాణ్ గారు, మా అందరూ, బాలకృష్ణ గారు. చూపిస్తాను నీకు, అన్ని పంపిస్తాను. నేను చేశాను, ఖచ్చితంగా నీకు ఫొటోస్ కూడా ఇచ్చేస్తా. దుర్గారావు గారు, నేను చూశాను నెలలు 30 రోజులు ఉంటే 20 రోజులు వ్యవసాయం చేసి 10 రోజులు సినిమాలు చేస్తారు అన్నట్టు చూశాను నేను. నిజంగానే మీరు అలా చేస్తారా? నిజంగా చేస్తానండి. నేను 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నేను టిక్ టాక్ లోకి వచ్చిన ఇక్కడ 20 రోజులు ఇక్కడ ఉంటానండి. ఈ లోపల ఏ అవకాశాలు లేవనుకోండి, అంటే వారం దాకా షూటింగ్ లేదు దొరకరు అంటారు కదా, ఇంటికి వెళ్ళిపోయి అది చూసుకుని ఆ 10 రోజులు అయిపోయి మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చుంటాను. అంటే ఇక్కడ కూర్చుంటే ఏంటంటే కొద్దిగా అవకాశం వచ్చిందండి. ఇక్కడ ఉంటే ఏమైనా పిలిచి అవకాశాలు ఇస్తారు. ఏదో వచ్చింది మనకు అవకాశం, ఎవరికో కానీ రాదు, వచ్చిందని పాడు చేసుకుంటాం ఎందుకని చేస్తున్నాను. వ్యవసాయం వదిలి చేస్తాలే, వ్యవసాయం చేసుకుంటానే చేసుకుంటాను. ఓకే, వైజాగ్ సత్యతో మీకు అసలు ఫ్రెండ్షిప్ ఎట్లా ఏర్పడింది అంటే ఏం చెప్తాం? టిక్ టాక్ వల్ల అండి. ఇప్పుడు టిక్ టాక్ లో ఈవెంట్లకు వెళ్ళినప్పుడు కానీ, సినిమాలకు వెళ్ళినప్పుడు కానీ కలుపుతాం. ఏంటండి? ఇప్పుడు ఈవెంట్లకు వెళ్తాం బయటికి, అక్కడ మా వైజాగ్ సత్య గారు, ఉప్పల వాళ్ళు గారు వస్తారు. మన బకాసుర రెస్టారెంట్ సినిమా చేస్తాం, అందరం చాలా ఇన్స్టా వాళ్ళు దగ్గరగా 12 మంది చేసాం. శ్రీకాకుళం సిర్లాక్ హోమ్ చేసాం. ఇలా కలిసినప్పుడు ఇలాగే ఒకరికొకరు, ఇప్పుడు మీరు నాకు తెలియదు, ఇప్పుడు మీరు కలిసారు, మీ దగ్గర నా నెంబర్ మీరు తీసుకుంటారు, మీ నెంబర్ లేదు, అలా ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Like, share, subscribe LGTV. Subscribe LGTV. Please like, share, subscribe LGTV. దీన్ని మీరందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఏదో గంట ఏదో పెడతారు, అది కూడా వీలైతే కొట్టండి. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you.